ద టేస్ట్ ఆఫ్ ఇండియా. నా మనసు ఎందుకో వాడు ఒక్కడే అంటే నమ్మలేకపోతుంది. అందుకే ఈ ప్రయత్నం. వాడి ఇంట్లో తెచ్చిన గ్లాస్ మీద వాడి ఫింగర్ ప్రింట్స్ తప్పకుండా ఉంటాయి. వాడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, కానీ అవి వాడివే అని గ్యారంటీ ఏంటి? పృథ్వీ మీద అటాక్ జరిగినప్పుడు కొన్ని ఫింగర్ ప్రింట్స్ ని పోలీసులు ఫైల్ చేశారు. ఈ ఫింగర్ ప్రింట్స్ ఆ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయితే చాలు. వచ్చింది రుద్ర అయినా భద్ర అయినా వాడు ఒక్కడైనప్పుడు మనకొచ్చే లాభం ఏంటి? సార్, ఆ గ్లాస్ మీద ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి సార్. వీటిలో మీరిచ్చిన ఆ ఫింగర్ ప్రింట్స్ తో ఒకటి మ్యాచ్ అయింది సార్. ఖచ్చితంగా ఈ గ్లాస్ వాడిన వాళ్ళలో ఒకరు ఆ ఇద్దరిలో ఉన్నారు సార్. ఓకే, నేను మళ్ళీ చేస్తాను. ఇట్స్ ఓకే సార్. ఆ గ్లాస్ మీద ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అంటే వాళ్ళిద్దరూ బతికే ఉండొచ్చుగా. ఆ రెండో ఫింగర్ ప్రింట్స్ ఇంకెవరైనా అయి ఉండొచ్చు కదా. అయ్యుండొచ్చు కూడా. ఆ సీఏ ఫింగర్ ప్రింట్ సంపాదించి వాటితో టాలీ చేస్తే మనకు అసలు విషయం తెలుస్తుంది. వాడికి తెలియకుండా వాడి ఫింగర్ ప్రింట్స్ సంపాదించాలి. రుద్ర ఎంతకైనా తెగించేటట్టున్నాడు. ఇప్పుడు ఈ విషయం నాన్నకి చెబితే ఊరుకోడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయం ఇంట్లో చెప్పకపోవడమే మంచిది. మావయ్య, 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 పొరపాటు పడినట్టున్నావు. నువ్వు తొక్కాల్సిన గడప ఇది కాదు. నువ్వు మావయ్య అని పిలాల్సిన నన్ను కాదు. నేను పొరపాటు పడలేదు మావయ్య. నేను కరెక్ట్గానే వచ్చాను. జానకి నా భార్య అయినప్పుడు మీరు నాకు మావయ్య అవుతారు. నీకు జానకి ఎటువంటి సంబంధమూ లేదు. నువ్వే జానకిని నా భార్య అని చెప్పుకోవద్దని వార్నింగ్ ఇచ్చావు, మర్చిపోయావా? మర్చిపోలేదు. నన్ను జానకి మర్చిపోవడానికి అలా ప్రవర్తించాను. నేను నందిని మెళ్ళలో తాళి కడితే జానకి ఒంటరిదైపోతుంది. తన జీవితాంతం మూడుగా బతకడం నాకు ఇష్టం లేదు. అందుకే జానకి చందుని పెళ్లి చేసుకోవాలని, ఆ పెళ్లి మీరే చేయాలని కావాలని ఇదంతా చేశాను. జానకి సంతోషం కోసమే ఇదంతా చేశాను. కానీ నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. ఏ నందిని గర్భవతి అనుకుని జానకి నన్ను త్యాగం చేసిందో, ఏ నందిని గర్భవతి అనుకుని నేను తన మెల్లో 3 ముళ్ళు వేశానో, ఆ నందిని గర్భవతి కాదు.
ఆ నిజం తెలిసిన వెంటనే నేను నందినితో సంబంధం తెంచుకున్నాను. ఇక నాకు వాళ్ళకి సంబంధం లేదు. అందుకే జానకి భర్తగా వచ్చాను. ఇక జీవితాంతం జానకి తోడుగా ఉంటాను. ఎప్పటికీ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు అంటే వాళ్ళు అసలు మనుషులే కాదు. అలాంటి వాళ్ళ కోసం నేనెంత చెప్పినా వినకుండా జానకి త్యాగం చేసింది. మావయ్య, ముందు నేను జానకిని కలవాలి. నేను తనని అనుమానించినట్టు నటించాను. దానికి జానకి ఎంత కుమిలిపోయి ఉంటుందో ముందు తన్ని కలవాలి, క్షమించమని అడగాలి. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళని చెప్పాలి. ఆ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు అని నువ్వు మీ అమ్మగారు నాకెప్పుడో చెప్పేశారు కదా. జానకి, అప్పుడంటే నందిని నా వల్ల గర్భవతి అయిందనే భ్రమలో. నువ్వప్పుడు భ్రమలో ఉన్నావు, ఇప్పుడు లేవు. కానీ నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాను. ఎప్పుడు భ్రమలో లేను.